అడ్వకేట్ రజనీ అనే ఈమె పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగాలేక ఆయన ఆపదలో ఉంటే, ఆయన హాస్పిటల్‌లో ఉంటే ఆయన మీదనే విమర్శలేస్తుంది. ఆ విమర్శలు చూస్తే ఎవ్వరైనా సరే ఈమెను అసహ్యించుకుంటారు. ఈమె మీద కోప్పడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గనక ఈమెకు అవకాశం ఇయ్యకపోతే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఈమెను ప్రకటించకపోయి ఉంటే, ఈరోజు ఈమె ఎవరికైనా తెలుసా? అసలు ఈమెకి గుర్తింపు ఇచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ అయ్యి ఆపదలో ఉంటే, పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉంటే ఆయన ఆపదలో ఉన్నప్పుడు విమర్శిస్తావా అనేది ఒక్కసారి ఆమె ఆలోచన చేసుకోవాలి. అసలు ఈమె ఎవరు? ఈమెకు అసలు ఈ స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఈమె పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఈమెకుందా? అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈమె ప్రవర్తన మీద మొదటి నుంచి ఒక ఆలోచనతో ఉన్నాడు. ఈమె ప్రవర్తన మీద ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు ఈమెను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈమెకు అవకాశం ఇవ్వడానికి ఒకే ఒక కారణం, ఈమె ఒక మహిళ కాబట్టి జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలి. జనసేన పార్టీ నాయకుల ద్వారా ఈమె పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిన తర్వాత ఒక ఆడబిడ్డ కదా అని చెప్పి ఏమీ ఆలోచించకుండా ఒక మహిళకి అవకాశం కల్పిస్తే ఈమె డిబేట్లకు వెళ్ళడము, ఆ డిబేట్లలో జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏ విధంగా ఉంటాయో మన అందరూ తెలుసు. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక క్రమశిక్షణతోడు ఉండే విధంగా ఆయన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ చెప్తాడు. మన అందరూ తెలుసు పవన్ కళ్యాణ్ ప్రతిసారి ఎప్పుడు ఒకటే మాట చెప్తాడు. ఎప్పుడైనా సరే మనం వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. ఈ రాజకీయంగా ఎవరి మీదైనా మనము పాలసీల మీద విమర్శలు చేయాలి తప్ప, రాజకీయాల్లో ఉన్నాం కనుక మనం అందరిలాగానే ఏది పడితే అది మాట్లాడతామంటే కుదరదు. ఇక్కడ కేవలం పాలసీల మీద మాత్రమే మనం ప్రశ్నించాలి. వ్యక్తిగత జీవితాల గురించి, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మనల్ని నన్ను ఎన్ని రకాలుగా నా కుటుంబం జోలికి వచ్చి ఎన్ని రకాల విమర్శలు వేసినా మనం మాత్రం సరైన పద్ధతులను ఇవ్వాలి, నిజాయితీగా వెళ్ళాలి. అదేవిధంగా మనము సమాజానికి ఒక మంచి సందేశం అందించే విధంగా, సమాజంలో రాజకీయ నాయకులు అంటే ఇలా ఉండాలి అనే విధంగా మన నాయకులు కానీ మన పార్టీ కానీ ముందుకు పోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూనే ఉంటాడు. ఆ విషయాలను జన సైనికులు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా అదే దారిలో వెళ్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతుంటారు, ఆయన మాటల్ని ఆచరిస్తుంటారు. కానీ ఈ రజనీ అనేటామె ఈమెకు పవన్ కళ్యాణ్ గారు పిలిచి అవకాశం కల్పించిండు. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారి మీదనే వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఆపరేషన్ అయ్యి ఆయన రెస్ట్లో ఉంటే డాక్టర్లే 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్తే ఈమెనే ఒక డాక్టర్ లెక్క ఇప్పుడు ఆపరేషన్ ఏంది, చలికాలంలో చేయించుకోవచ్చు కదా, ఇప్పుడు ఈయనకు ఆపరేషన్ ఏంది, ఎండాకాలంలో చేయించుకోవాల్సిన అవసరం ఏముంది, మాకు దీని గురించి పూర్తిగా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఆయన హాస్పిటల్లో ఉన్నాడా లేకపోతే ఏసీ రూమ్లో రెస్ట్ తీసుకుంటుండా, ఎందుకంటే ఎండాకాలం కదా ఆయనకు ఏసీ బాగా అలవాటు, ఏసీ రూమ్లో రెస్ట్ తీసుకుంటుండా అని చెప్పి ఆమె అతి జిగుత్సాకరంగా సభ్య సమాజం అంతా అసహించుకునే విధంగా ఆమె మాట్లాడింది. ముఖ్యంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే, అదేవిధంగా సామాన్యుడైనా సరే ఒకరు ఆపదలో ఉంటే వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు తప్ప ఈ విధంగా ఏసీ రూమ్లలో ఎంజాయ్ చేస్తున్నా అనే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు, అదేవిధంగా జన సైనికులు సూటిగా ఆమెను ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఆమె మీద విమర్శలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఏ వ్యక్తి ఈ విధంగా మాట్లాడారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆపదలో ఉందని తెలిస్తే ఆయనకు అపోజిట్ పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సైతం పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆయన కూడా త్వరగా కోలుకోవాలని చెప్పి కోలుకోవడం జరిగింది. ఈ విధంగా మన దేశ ప్రధాని సైతం పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పి మాట్లాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేటీఆర్ గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు ఆపదలో అయ్యో ఆపదలో ఉన్న వ్యక్తి త్వరగా కోరుకోవాలని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటుంటే ఆయన పార్టీ ద్వారా అవకాశాన్ని పొంది, ఆయన పార్టీ ద్వారా లబ్ధి పొంది, ఆయన పార్టీ ద్వారా ఈ రజనీ అనే వ్యక్తి యావత్ సమాజానికి పరిచయం అయ్యి నేడు అదే పవన్ కళ్యాణ్ గారు ఆపదలో ఉంటే విమర్శించడం ఎంతవరకు కరెక్టు? నీకు పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉంటే చూపించాల్సిన సందర్భం ఏందో తెలుసుకోవాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పక్కన పెట్టిండు. పక్కన పెట్టడం
అంటే మీరు మాట్లాడే డిబేట్లకు వెళ్ళి పార్టీ లైన్కు ఆపోజిట్గా మీరు మాట్లాడడం, ముఖ్యంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి విషయంలో కూడా ఈమె చెప్పిందే వేదం, నేను చెప్పిందే పార్టీ చెప్పినట్టు, నేను చెప్పిందే వేదం, నా సమాధానమే పార్టీ సమాధానం అనే విధంగా మేము మాట్లాడిన విధానం నిజంగా ప్రతి ఒక్కరిని జన సైనికులను అయితే తీవ్ర కోపానికి గురి చేసింది. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా పార్టీ ఉంది, ఒక క్రమశిక్షణ విధంగా పార్టీ పోతుంది, పార్టీ చర్యలు తీసుకుంటుంది. పార్టీ ఎవరు తప్పు చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటనే వాళ్ళని పక్కన పెట్టేస్తాడు, పార్టీ కార్యక్రమాలకు దూరం ఉంచుతాడు. అది మన అందరికీ తెలిసిందే. ఏ నాయకుడైనా తప్పు చేస్తే క్షమిస్తాడేమో కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్పు చేస్తే అస్సలు క్షమించాడు. ఎందుకంటే ఆయన గత ప్రజారాజ్యం పార్టీ నుంచి నేటి జనసేన వరకు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంగా ఎలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటారు, ఎలాంటి వ్యక్తులు మన పక్కన ఉంటారు, ఏ విధంగా మమ్మల్ని మెచ్చుకుంటారు, ఏ విధంగా పొగడుతో ముంచేస్తారు, ఏ విధంగా అవకాశాల కోసం దగ్గరికి వస్తారు, ఇవన్నీ తెలియకుండానే పవన్ కళ్యాణ్ రాజకీయాలు వేస్తాడా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాడు. అదేవిధంగా ఈమెకి ఎంత త్వరగా అవకాశం కల్పించిండో ఆ అవకాశాన్ని ఆమె వినియోగించుకోలేకపోయింది. ఆ అవకాశం వినియోగించుకోలేక జనసేన పార్టీ నుంచి పక్కకు వెళ్ళడం జరిగింది. తనను తాను పక్కకు జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయేలా తన చేసుకుంది తప్ప జనసేన పార్టీ అందరికీ అవకాశం ఇస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఈమెను కలిసి కూడా మాట్లాడడం జరిగింది, ఈమె స్వారీ చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ ఈమె బుద్ధిలో ఇలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ డిబేట్లకి జనసేన పార్టీ అని చెప్పుకుంటూనే వెళ్తుంది. జనసేన పార్టీ మీదనే విమర్శిస్తుంది. ఒక పార్టీ మీద కోపం ఉంటే పార్టీ ఏమైనా పక్కన పెడితే గతంలో ఈమె కొంతమంది రాజకీయ నాయకుల ద్వారా జనసేన పార్టీకి రావడము, జనసేన పార్టీకి దగ్గర అవడము, పవన్ కళ్యాణ్ గారు చెంతకు పోవడం, పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళగా గౌరవించి మహిళలకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈమెకు అవకాశం ఇచ్చింది తప్ప ఈమె ఏదో గొప్పగా మాట్లాడుతుందని, ఈమె ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తుందని కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక అవకాశం ఇచ్చి చూసిండు, కానీ ఈమె వినియోగించుకోలేకపోయింది. నేడు పవన్ కళ్యాణ్ గారి మీదే విమర్శలు స్థాయికి ఈమె దిగజారిందంటే ఈమె ప్రవర్తన ఏందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఈమె ప్రవర్తన కరెక్ట్గా ఉంటే ఈరోజు జనసేన పార్టీ నుంచి పక్కకి వెళ్ళేది కాదు. ఒకవేళ ఆమెను పక్కకు పెట్టినప్పుడు కూడా ఆమె ప్రవర్తనతోటి మళ్ళీ జనసేన పార్టీకి రీఎంట్రీ ఇచ్చి జనసేన పార్టీ గొప్పతనం ఏందో గతంలో నువ్వు చెప్పినావు ఆ విధంగానే నువ్వు ప్రవర్తిస్తే బాగుండేది. కానీ ఈమె పక్కన పెట్టిన కోపంతో ఏదేదో మాట్లాడుతూ డిబేట్లకు వెళ్ళి ఈమెనే మేధావిలాగా పవన్ కళ్యాణ్ గారు ఆపదలో ఉంటే విమర్శలు వేసి ఈమె ఒక లాయర్ అని చెప్పుకుంటుంది, ఈమె డాక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. ఒక డాక్టర్ లాగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏ విధంగా ఉండాలని చెప్పి ఈమె డిసైడ్ చేస్తుంది. అంటే ఈమె మానసిక స్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరికైనా ఒక్కసారి అవకాశం ఇస్తాడు, వినియోగించుకోలేదనుకో తిరిగి చూడడు. మీరు పవన్ కళ్యాణ్ మీద 1,00,000 విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భరిస్తాడు. ఎందుకంటే తన కుటుంబాన్ని విమర్శించిన, తన తల్లిని, తన ఫ్యామిలీని విమర్శించిన, తన బిడ్డని విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు మౌనంగా భరించిండు. కాలమే సమాధానం చెప్పింది మనం అందరం చూసినాం. అదేవిధంగా ఇలాంటి వాళ్ళు కూడా మీకు కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు బాధపడుతున్నప్పుడు జన సైనికులు ఇలాంటి వాళ్ళందరూ మీకు అండగా నిలబడ్డారు. కానీ ఈ రోజున అదే పవన్ కళ్యాణ్ గారి మీద జన సైనికుల మీద విమర్శ చేయడం కరెక్టా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకోకపోవడం ఈమె యొక్క మూర్ఖత్వమే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా ఈమె మాట్లాడినప్పుడు యావత్ సమాజం, నాట్ ఓన్లీ జన సైనికులు, యావత్ సమాజం కూడా ఈమెను చూసి విమర్శలు వేస్తారు, ఈమె మాటల్ని ఖండిస్తున్నారు. ఈమె ప్రవర్తన పట్ల ప్రతి ఒక్కరికైతే ఒక ఆలోచన వచ్చింది, ఒక అంచనా వచ్చింది. ఇలాంటి వారి మాటల్ని జన సైనికులు, జనసేన నాయకులు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఈమె మాట్లాడిన మాటల్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళు నిజంగా అవకాశం ఇస్తే అవకాశం ఇచ్చిన వాళ్ళనే విమర్శిస్తారు అనడానికి సమాజం ఏ విధంగా ఉంది అనడానికి మనం చూస్తే మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి అవకాశం ఇస్తే అవకాశం ఇచ్చిన మీదనే విమర్శలు చేస్తుందంటే ఎలాంటి సమాజంలో మనం ఉన్నాం, ఎలాంటి వ్యక్తులు మనతో ఉన్నారు అనేది మనం చూస్తే అర్థమైపోతుంది. ఏది ఏమైనప్పటికీ నిజంగా ఇలాంటి వాళ్ళు నిజంగా మీరు ఎన్ని విమర్శ చేసినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అందరూ బాగుండాలని కోరుకుంటారు తప్ప ఇలాగా విమర్శలు వేసే వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ ఎలాంటి కోపాన్ని పెంచుకోలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జేబులోకి నుంచి 10 రూపాయలు ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద విమర్శలు వేస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే వచ్చి మనం ఒక మీనే పడతా అనే విధంగా మీ విమర్శలు అనేవి ఉన్నాయి. ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ అంటే అందరికీ తెలుసు, ప్రజలకు సహాయం చేసేటోడు తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టోడు కాదు, ప్రజలకు మంచి చేసేటోడే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద విమర్శ చేసిన వాళ్ళకు ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్తుంది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.